హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చిన్న కాజాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం మనం 2 కప్పులు చపాతీ పిండిని తీసుకున్నాం ఫస్ట్. తర్వాత టేస్ట్ కోసం ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ని వేసుకోండి. తర్వాత దీన్ని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ముద్దలుగా చేసుకోవాలి. ఇలా ముద్దలుగా చేసుకున్న తర్వాత చపాతీలాగా మనం రుద్దుకోవాలి. ఇందుకోసం చపాతీ కర్రపై కొంచెం మైదా పిండిని వేసుకొని చపాతీలాగా రుద్దుకోండి. మైదా పిండిని వేయడం వల్ల పిండి అనేది స్మూత్గా వస్తుంది. తర్వాత ఇలా మనం చపాతీ లాగా రుద్దుకున్న తర్వాత ఈ చపాతీ మీద కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని నిదానంగా ఫోల్డ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా నిదానంగా మనమైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కొంచెం పిండిని అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసి ఫోల్డ్ చేయండి. దీనివల్ల కాజాలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు చాక్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని అటు ఇటు చివర కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో స్మాల్గా పీసెస్ దాకా ఇలా కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం కొంచెం పిండి యాడ్ చేసుకొని చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగే మనకి అలాగా ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకూడదు, అలానే మరీ లోగా ఉండకూడదు. హీట్ మీడియం చేసుకొని ఇప్పుడు మనం బాగా రుద్దుకున్న ఈ చిన్న చిన్న పీసెస్ కాజాల్ని అందులో వేసుకోండి. వీటిల్ని మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా చూపించిన విధంగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తరువాత మనం స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో 1 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోండి. ఈ కప్పు బెల్లానికి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని
బాగా పాకం పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. తరువాత ఇందులో 4 యాలకులను దంచి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా కలుపుతూ బాగా పాకం వచ్చేంత వరకు ఇలా చేతికి అంటుకునేంత వరకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న కాజాలను ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ వేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా దీంట్లో నానబెట్టండి. ఇలా నానబెట్టినప్పుడు దాంట్లో ఉండే జీరా అంతా కాజాలకు పట్టి బాగా స్మూత్గా, క్రిస్పీగా, జ్యూసీగా తయారవుతాయి. అంతే అండి. ఎంతో సింపుల్గా మన పిల్లలకి చాలా ఈజీగా ఇంట్లో బయట స్వీట్ షాప్లో దొరికేటట్టు చిన్న చిన్న కాజాలని ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.